శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ అర్జునుడిని వ్యాజంగా చేసుకుని మనందరినీ కూడా సన్మార్గంలో ఉంచటం కోసం, మనందరినీ కూడా సరి అయినటువంటి తత్వజ్ఞానం వైపుగా మరల్చటం కోసం 17 అధ్యాయాల ఉపదేశం చేశాడు. అందులో ఒక అధ్యాయాన్ని విడిచిపెట్టుకున్నా సరే 16 అధ్యాయాల పాటు ఉపదేశం చేశాడు. మొదటి 6 అధ్యాయాలలో కర్మషట్కం అనే పేరు కలిగినటువంటి 6 అధ్యాయాలలో మానవులు ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, ఫలితం మీద ఆకాంక్ష లేకుండా, ఫలితం మీద కోరిక లేకుండా, నేను కర్తను అనేటువంటి భావన లేకుండా, సిద్ధ్యో సమోభూత్వా అనేటువంటి స్థితిలో వారికి చేయవలసిన, తప్పకుండా చేయవలసినవిగా శాస్త్రములు చెప్పినటువంటి సత్కర్మలను చేసుకోవాలి అనే అంశాన్ని విస్తృతంగా నిరూపణ చేశాడు. రెండవ 6 అధ్యాయాల భాగంలో భక్తి షట్కంలో పరమాత్మ యొక్క పరిచయాన్ని, పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని విస్తృతంగా చెప్పి, అటువంటి పరమాత్మ స్వరూపం మీద ప్రీతి రూపమైనటువంటి భక్తిని పెంచుకోవలసిందిగా ఉపదేశం చేశాడు. 3వ షట్కంలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీరానికి జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని, శరీరాలన్నిటికీ పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని, జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని విస్తృతంగా నిరూపణ చేశాడు. నిరూపణ చేసి 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో జీవులు లేదా జీవులలో ప్రధానమైనటువంటి మానవులు ఏ విధంగా సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాల యొక్క ప్రభావానికి లోనవుతున్నారు అనే విషయాన్ని నిరూపణ చేశాడు. అందులో సత్వం అనే గుణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, రజోగుణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, తమో గుణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ గుణముల యొక్క ప్రభావం మానవ జీవితాల మీద, మానవుల యొక్క క్రియల మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విస్తృతంగానే ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి 15వ అధ్యాయంలో ఈ గుణాలన్నిటికీ అతీతమైనటువంటి, ఈ గుణాలతో ఏమాత్రము సంబంధం లేనటువంటి పరమాత్మతత్వాన్ని పురుషోత్తముడుగా నిరూపించి, ఇతర పురుషుల కంటే ఉత్తముడు అని, ఇతర వస్తువులు ప్రాపంచికమైనటువంటి విషయాల కంటే కూడా ఈ పరమాత్మే ఉత్తముడు అనే విషయాన్ని నిరూపణ చేశాడు. పురుషోత్తమ యోగం అని దానికి అందుకనే మనం పేరు కూడా పెట్టుకున్నాము. ఆ తరువాత 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపదలు, ఆసురీ సంపదలు. దైవీ సంపదలు మానవులు అభివృద్ధి చేసుకోవలసినటువంటి సద్గుణాలు, అవి ఏ విధంగా ఉన్నాయి. ఆసురీ సంపదలు మానవులలో ఎంతో కొంత సహజంగానే ప్రాప్తమైనటువంటి దుర్గుణాలు, లేదా మానవులు తమ సంస్కారాలతో, కుసంస్కారాలతో తెచ్చుకున్నటువంటి దుర్గుణాలు, ఆ దుర్గుణాల యొక్క దుష్ప్రభావం, వాటిని తగ్గించుకోవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటి అంశం మీద విస్తృతమైన వివరణను ఇచ్చాడు. దైవికమైనటువంటి సద్గుణాలను పెంచుకోమన్నాడు. ఆసురమైనటువంటి, కేవలం మనకు మాత్రమే ఉపయోగిస్తాయి అనేటువంటి భ్రమలో ఉండి మనకు కూడా ఉపయోగించనటువంటి దుర్గుణాలన్నిటినీ విడిచిపెట్టుకోమని స్పష్టమైన సలహా ఇచ్చాడు. ఇచ్చి శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు కలిగినటువంటి 17వ అధ్యాయంలో మానవులకు అతి ప్రధానమైనటువంటి శ్రద్ధను సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అని 3 విధాలుగా విభాగం చేసి చూపించి, ఆ శ్రద్ధతో చేసేటువంటి యజ్ఞ, దాన, తపస్సులన్నీ కూడా 3 విధాలుగా ఉంటాయి అనే విషయాన్ని నిరూపించి, ఆ శ్రద్ధకు ముందుండేటువంటి సంస్కారాలకు వెనకాల ఉన్న ఆహారాలను కూడా 3 రకాలుగా విభాగం చేసి చూపించి, శ్రద్ధతో చేసుకునేటువంటి పనులు ఏమైనా కాస్త ఇటు అటుగా ఉన్నట్లయితే వాటిని సరిచేయటానికి ఓం తత్ సత్ అనేటువంటి బ్రహ్మనామధేయాలను ఉపదేశం చేసి, ఆ తప్పులు, ఆ పొరపాటులు సమసిపోయేటట్టుగా ఒక వరాన్ని మనకు ప్రసాదించి, ఏ మంచి పని చేసుకున్నాం అది శాస్త్రవిహితమై ఉండాలి అనే అంశాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. దానితో పాటుగా అది పూర్తి స్థాయి సాత్వికమైనటువంటి శ్రద్ధతో నడిచేటట్లుగా చూసుకోమని సలహా ఇచ్చాడు. అలా కాకుండా అశ్రద్ధతో శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలను చేసే మాట అయితే వాటికి ఏ విధమైన ఫలితము ఉండదు. అశ్రద్ధయాకృతం అకృతం అనే విషయాన్ని స్పష్టంగానే చెప్పేశాడు. చెప్పిన తరువాత ఇంత
ఉపదేశం సాగిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం ఏర్పడింది. ఆ సందేహాన్ని పరమాత్మకే వినిపించి ఆ పరమాత్మ ద్వారా సమాధానాన్ని పొందాలి అని అర్జునుడు భావించాడు. అటువంటి అర్జునుడి యొక్క సందేహాన్ని ప్రదర్శించేటువంటి శ్లోకంతో ఈ 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం అనే పేరు కలిగినటువంటి అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇది మనకు తెలిసినట్లుగా 18వ అధ్యాయం కాబట్టి చివరి అధ్యాయం కాబట్టి పరమాత్మ కూడా కాస్తంత ఉపసంహారం చేయాలి అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడు. ఉపసంహారం చేయటం అనేది పూర్తి చేయటం అనే అంశంతో మాత్రమే కాకుండా ఇన్ని అధ్యాయాల పాటు చేసినటువంటి ఉపదేశం యొక్క సారాన్ని మొత్తాన్ని ఈ అధ్యాయంలో గుచ్చి చూపించాలి అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఉపదేశాన్ని చేయాలి అని పరమాత్మ ఉత్సుకపడుతున్నాడు. దాన్ని అర్జునుడు ముందే గ్రహించినట్లుగా లేదా అర్జునుడు తన యొక్క సందేహాలను తీర్చుకోవటానికి పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న ఇలా ఉంది. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన అని. మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ కృష్ణుడా, సన్యాసస్య తత్వం ఇచ్ఛామి వేదితుం. సన్యాసం అనేటువంటి పదం లేదా సన్యాసం అనేటువంటి క్రియ లేదా ఆ సన్యాస పదార్థం యొక్క తత్వాన్ని నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సన్యాసస్య తత్వం వేదితుం ఇచ్ఛామి. కేవలం సన్యాసం యొక్క తత్వాన్ని మాత్రమే కాదు, త్యాగస్య చ, త్యాగము యొక్క తత్వాన్ని కూడా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సన్యాసస్య తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ, త్యాగం యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. త్యాగస్య చ హృషీకేశ, హృషీకం అనేటువంటి మనస్సును నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఓ కృష్ణుడా, హృషీకేశ. పృథక్, సన్యాసము త్యాగము అనేవి గనక రెండు వేరువేరు అయినట్లయితే వేరువేరుగా వాటి యొక్క తత్వాలను, రెండిటి తత్వాలను నేను తెలుసుకోగోరుతున్నాను. పృథక్ కేశి నిషూదన. కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఓ కృష్ణుడా, నాకు ఈ విషయాలను చెప్పవలసింది. నేను ఇలా కోరుతున్నాను కాబట్టి నాకు ఈ ఉపదేశాన్ని చేయవలసింది. అర్జునుడి యొక్క ప్రశ్నకు మూలం ఏమిటి, లేదా అర్జునుడి యొక్క ప్రశ్నకు ఇప్పుడు ఉండేటువంటి రిలవెన్స్ ఏమిటి, ఇప్పుడు ఏమి ప్రసక్తి, ఎందుకు ఈ సన్యాసము త్యాగము అనేటువంటి రెండు అంశాలను ఇక్కడికి తీసుకొచ్చి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంతవరకు జరిగిందేమిటి, ఇప్పుడు అర్జునుడు ఈ ప్రశ్నను ఎందుకు వేస్తున్నాడు అని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం తప్పకుండా ఉంది. అర్జునుడు ఎందుకు మహాబాహో, హృషీకేశ, కేశినిషూదన అని 3 రకాల సంబోధనలతో పరమాత్మను సంబోధిస్తున్నాడు అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మొదటి ప్రశ్న, ఎందుకు అర్జునుడు ఈ ప్రశ్నను ఇక్కడ వేస్తున్నాడు? దానికి చాలా సులభమైనటువంటి కారణం ఒకటి ఉంది. గత అధ్యాయం చివరి శ్లోకంలో పరమాత్మ చెప్పిన మాట అర్జునుడిలో ఒక ఆలోచనను రేకెత్తించింది. ఆ ఆలోచనతో అర్జునుడికి ఒక సందేహం రేగింది. ఆ సందేహాన్ని అర్జునుడు ప్రశ్న రూపంలో బయట పెడుతున్నాడు. చివరి శ్లోకం ఎలా ఉంది? అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నో ఇహ అనుంది. 17వ అధ్యాయం చివరి శ్లోకం ఇలాగే ఉంది. ఆ శ్లోకంలో పరమాత్మ ఏమన్నాడు అంటే, అశ్రద్ధతో హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, లేదా ఏ క్రియను చేసినా సరే, ఏ రకమైనటువంటి పనిని చేసినా సరే, ఆ పని అసదిత్యుచ్యతే, ఆ పని ఉన్నట్లే కాదు, చేసినట్లే కాదు, దానికి ఫలితమే లేదు. ఆ ఫలితం లేదు అనేది చాలా స్థిరమైనటువంటి విషయం. ఎందుకంటే నచ తత్ ప్రేత్య నో ఇహ, అది పైలోకంలోనూ ఫలితాలను ఇవ్వదు, ఈ లోకంలో కూడా ఫలితాన్ని ఇవ్వదు. ఏ రకమైనటువంటి ఫలితం అశ్రద్ధతో చేసేటువంటి పనికి లేదు. అశ్రద్ధతో చేసేటువంటి ఏ క్రియకు ఫలితము లేదు.
అశ్రద్ధతో చేసేటువంటి వైదికమైన లేదా లౌకికమైనటువంటి ఏ మంచి పనికి కూడా ఫలితము లేదు అనే విషయాన్ని స్థిరంగా చెప్పేశాడు. ఇది విన్న తర్వాత అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన? పరమాత్మ చెప్తున్నది అశ్రద్ధతో చేస్తే పనికి ఫలితం లేదు అని, శ్రద్ధతో చేసినట్లయితే ఫలితం ఉంటుంది. అందులోనూ ఆ శ్రద్ధ గనక తామస శ్రద్ధ, రాజస శ్రద్ధ కాకుండా సాత్వికమైనటువంటి శ్రద్ధ అయితే దానికి ఫలితం పరిపూర్ణంగా ఉంటుంది. అశ్రద్ధతో చేస్తే ఫలితం ఉండదు, అలాగే తామస శ్రద్ధతో చేసినా సరి అయిన ఫలితం దక్కదు. రాజస శ్రద్ధతో చేస్తే గనక అటు ఇటుగా ఉంటుంది, సాత్వికమైనటువంటి శ్రద్ధతో చేస్తే ఫలితం దక్కుతుంది అనే కదా ఈ గత అధ్యాయంలో పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం యొక్క సారం. లేదా చివరి శ్లోకంలో పరమాత్మ చూపించినటువంటి అంశం కూడా ఇంతే కదా. అశ్రద్ధతో చేస్తే ఫలితం లేదు, శ్రద్ధగా చేస్తే ఫలితం ఉంటుంది, ఇంతే కదా. ఈ నియమం దేనికి వర్తిస్తుంది? అశ్రద్ధతో చేస్తే ఫలితం లేదు, శ్రద్ధతో చేస్తేనే ఫలితము అనేది దేనికి వర్తిస్తుంది అంటే పరమాత్మ భాషలోనే ఏదో ఒక క్రియకు వర్తిస్తుంది. అది శాస్త్రంలో చెప్పినటువంటి వైదికమైన క్రియలైనా కావచ్చు, లేదా లోకంలో చేసేటువంటి మంచి క్రియలైనా కావచ్చు. ఏదో ఒక క్రియ అది శ్రద్ధగా చేస్తే ఫలితం, శ్రద్ధగా చేయకపోతే ఫలితం లేదు అనే కదా పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం యొక్క సారం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ సన్యాసాన్నే గనక తీసుకున్నట్లయితే, లేదా త్యాగాన్నే గనక తీసుకున్నట్లయితే, సన్యాసం అంటే క్రియలను విడిచిపెట్టటం, విహితమైన రీతిలో క్రియలను విడిచిపెట్టటం కాబట్టి, క్రియలు లేకుండా ఉండటం అని కాబట్టి, త్యాగం అన్నా దగ్గరగా అదే అర్థం కాబట్టి, సన్యాసము త్యాగము అనేవి ఈ రెండు క్రియలకు విరుద్ధంగా ఉండేటువంటి భావాలు. క్రియలను విడిచిపెట్టడం సన్యాసం కాబట్టి క్రియలకు చెప్పినటువంటి ఈ శ్రద్ధా నియమం సన్యాసానికి వర్తించదు. క్రియలు శ్రద్ధగా చేసుకోకపోతే లేదా అశ్రద్ధతో చేస్తే ఫలితాన్ని ఇవ్వవు, శ్రద్ధగా చేస్తే ఫలితాన్ని ఇస్తాయి అనే నియమానికి లోబడి ఉంటాయి. కానీ క్రియలను విడిచిపెట్టడం అనేటువంటి ఈ సన్యాసం శ్రద్ధతో చేసినా శ్రద్ధతో చేయకపోయినా అశ్రద్ధతో చేసినా అనేటువంటి నియమాలకు లోబడదు. ఎందుకంటే ఇది క్రియ కాదు. క్రియకు ఉండేటువంటి నియమాలు క్రియాత్యాగానికి అంటవు అని అర్జునుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను అర్జునుడు పూర్తిగా ఇదమిత్తంగా తేల్చుకోలేకపోతున్నాడు. తేల్చుకోలేక అసలు సన్యాసం అంటే ఇంతేనా, నేను అనుకున్నట్లుగా క్రియలను విడిచిపెట్టటమేనా సన్యాసం, లేదా అంతకు మించి వేరేదైనా ఉన్నదా? క్రియలను విడిచిపెట్టడం మాత్రమే సన్యాసం అని అనుకుంటే సన్యాసము త్యాగము ఒకటే అవ్వచ్చు. త్యాగం అన్నా విడిచిపెట్టడమే, సన్యాసం అన్నా విడిచిపెట్టడమే. కాబట్టి క్రియలను విడిచిపెట్టడమే సన్యాసం అయితే అది త్యాగం కూడా అవ్వచ్చు, త్యాగం అన్నా కూడా అదే అవ్వచ్చు. అలా కాకపోతే త్యాగం వేరు సన్యాసం వేరు అవ్వచ్చు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు నాకు స్పష్టత లేదు. ఒకవేళ నేను అనుకున్నది నిజమైతే శ్రద్ధకి ఈ సన్యాసానికి సంబంధం ఉండకూడదు. అసలు సన్యాసము యొక్క తత్వాన్ని పరమాత్మ నోటి ద్వారానే తెలుసుకోవాలి. ఆ సన్యాసం త్యాగం ఒకటే అయితే ఒకటే అనే విషయాన్ని పరమాత్మ నోటి ద్వారా నేను వినాలి. అలా కాకుండా సన్యాసం వేరు త్యాగం వేరు అనే మాట అయితే ఈ రెండు వేరు వేరు ఎందుకు అవుతాయి, ఏ విధంగా ఈ రెండిటికి భేదం ఉన్నది అనే విషయాన్ని కూడా పరమాత్మ నోటి గుండానే నేను తెలుసుకోవాలి అని అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనతో పరమాత్మను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన అని. సన్యాసం యొక్క తత్వాన్ని చెప్పవలసింది. సన్యాసము త్యాగము ఒకటే అయితే గనక ఇదే సన్యాసము యొక్క తత్వం అని చెప్పవలసింది. అలా కాకుండా సన్యాసం వేరు త్యాగం వేరు అనే మాట అయితే పృథక్, ఈ రెండిటికీ ఉండేటువంటి వైలక్షణ్యాన్ని, ఈ రెండిటికీ ఉండేటువంటి తేడాని, వీటన్నిటినీ కూడా నాకు చెప్పవలసింది. మొత్తం మీద సన్యాస త్యాగాల గురించినటువంటి తత్వాన్ని నాకు ఉపదేశించవలసింది అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది అర్జునుడి యొక్క ప్రశ్నకు ఒక ప్రధానమైన లేదా ప్రాథమికమైనటువంటి మూలం. ఇది కాక మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా
ఈ అధ్యాయం ఇతర అధ్యాయాలన్నిటికీ సారం అవ్వాలి అంటే ఇతర అధ్యాయాలలో ఉండేటువంటి అంశాలు ఎంతో కొంత ఈ అధ్యాయపు ఉపదేశాల మీద కానీ ఈ అధ్యాయపు ప్రశ్నల మీద కానీ ప్రభావాన్ని చూపించి తీరాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ప్రథమాధ్యాయంలోనే అర్జునుడు పరమాత్మ వద్ద తన యొక్క అభిప్రాయాన్ని ఒకదాన్ని వ్యక్తపరిచే ఉన్నాడు. అది గురూన్ హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే అని. ఇంతమందిని సంహరించి పాపం మూటకట్టుకోవటం కంటే నేను సన్యాసం తీసుకుని భిక్షాచర్యాన్ని పాటిస్తూ ఉండటం సులభం కదా అని పరమాత్మ ముందు తన అభిప్రాయాన్ని ప్రకటించే ఉన్నాడు. కాబట్టి అర్జునుడికి సన్యాసం తీసుకోవాలి, ఇప్పటికిప్పుడు చేయవలసినటువంటి ఈ పనులన్నిటినీ విడిచిపెట్టాలి అనేటువంటి అభిప్రాయం ఎంతో కొంత ఉంది. అది పరమాత్మ యొక్క ఉపదేశాల వలన, ఉపదేశ మహిమ వలన క్రమంగా తగ్గుతూ వస్తూ ఉన్నప్పటికీ అవకాశం ఉంటే సన్యాసమే తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయం అర్జునుడికి ఇంకా కూడా ఎంతో కొంత మిగిలే ఉంది. కానీ ఆ మిగిలి ఉండటం అనేది అర్జునుడు లాంటి సాత్వికమైనటువంటి సాధకుడు స్థాయిలో మిగిలి ఉంది. అర్జునుడు ఇంత సాత్వికమైనటువంటి స్థాయిలో ఉన్నాడు కాబట్టి పరమాత్మను ఈ లెక్కన సన్యాసం అంటే ఇంతే కదా, సన్యాసంలో శ్రద్ధ అనేది ఏమీ మాత్రం ప్రసక్తిని కలిగి ఉండదు కదా, లేదా శ్రద్ధ యొక్క ప్రసక్తి ఈ సన్యాసంలో లేదు కదా, కాబట్టి నేను సన్యాసం తీసేసుకోమని నీ మాట ద్వారానే నాకు తెలిసింది కదా అని అనకుండా అసలు సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, దాంట్లో శ్రద్ధ యొక్క ఇంపార్టెన్స్ ఉందా లేదా అవన్నీ నీ నోటి ద్వారానే తెలుసుకుంటాను అని వినయంగా ప్రార్థిస్తున్నాడు. కాబట్టి అర్జునుడి యొక్క అసలు సిసలు ప్రవృత్తి, గత అధ్యాయపు చివరి శ్లోకంలో పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని అర్జునుడు అర్థం చేసుకున్నటువంటి తీరు, ఇవన్నీ కలగలిపి అర్జునుణ్ణి ఈ ప్రశ్న వేసేట్టుగా ఉసిగొల్పటం అనేది అర్జునుడు లాంటి సాత్వికమైనటువంటి స్థాయిలో ఉండే సాధకుణ్ణి ఉసిగొలిపినట్లుగానే ఉసిగొలుపుతున్నాయి. అర్జునుడు తన యొక్క వినయాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా పరమాత్మ మీద నువ్వు ఇదే చెప్పావు కదా అని అభాండం వేసేయకుండా నీ నోటి గుండానే నేను వింటాను అనే ప్రశ్న వేసేటట్లుగా, ఉపదేశాన్ని ప్రార్థించేటట్లుగా ఉసిగొలుపుతున్నాయి. అర్జునుడి యొక్క సాత్వికమైనటువంటి స్థాయి సరి అయిన రీతిలో ఉన్నది అని మనకు తెలియచెప్పటానికి అర్జునుడు చేస్తున్నటువంటి 3 సంబోధనలు కూడా మనకు సహాయంగా నిలుస్తున్నాయి. అర్జునుడు మహాబాహో, హృషీకేశ, పృథక్ కేశినిషూదన అనేటువంటి 3 సంబోధనలతో పరమాత్మను సంబోధించడం ద్వారా తనకు పరమాత్మ మీద చాలా ఆదరం ఉన్నది అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. సంబోధనలు, ఒక సంబోధన సరిపోతూ ఉండగా 3 సంబోధనలను పెట్టడం ద్వారా చాలా ఆదరంగా నిన్ను అడుగుతున్నాను, చాలా గౌరవభావంతో నిన్ను అడుగుతున్నాను, నీవు చాలా గొప్పవాడివి అనేటువంటి భావంతో, వినయంతో అడుగుతున్నాను అనే భావాన్ని కూడా అర్జునుడు పరమాత్మ ముందు వ్యక్తపరుస్తున్నాడు. అందులోనూ అర్జునుడు వేసినటువంటి విశేషణాలు తన యొక్క స్థాయిని వెల్లడించేట్లుగానే, జాగ్రత్తగానే వేసుకున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. మొదలు మహాబాహో అని ఒక సంబోధన చేశాడు. మహాబాహో అనేటువంటి సంబోధన ద్వారా సన్యాసానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సామగ్రిని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి, గొప్ప బాహువులు నీకు ఉన్నాయి అని చెప్పటం ద్వారా గొప్ప బాహువులతో నీకు సన్యాసానికి విరుద్ధంగా సంచరించేటువంటి బాహ్యమైన లేదా లౌకికమైనటువంటి ప్రతిబంధకాలన్నిటినీ నివారించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అటువంటి వాడివి నీవు మహాబాహువువి అని ఒక భావాన్ని వెలిబుచ్చుతున్నాడు అర్జునుడు. రెండవ విశేషణం లేదా రెండవ సంబోధనలో హృషీకేశ అనేటువంటి సంబోధనలో మానవులకు ప్రధానమైనటువంటి, మానవుల యొక్క ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సు అనేటువంటి ఇంద్రియానికి ఈశ్వరుడివి లేదా మనస్సు అనేటువంటి ఇంద్రియాన్ని నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడివి అని చెప్పటం ద్వారా సన్యాసానికి ప్రధానమైనటువంటి మనస్సును నీవు సరియైన రీతిలో అనుగ్రహించగలవు. ఎందుకంటే నీవు మనస్సుకు అధిపతివి, నీవు హృషీకేశుడివి అనే భావాన్ని కూడా అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు. దీనితో పాటుగా కేశి నిషూదన అనేటువంటి వాక్యంతో కూడా
అర్జునుడు పరమాత్మ మీద తనకుండేటువంటి గౌరవభావాన్ని, పరమాత్మను తాను సంబోధించడం ద్వారా పరమాత్మకు తెలియజెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చెప్తున్నాడు. అందులో 2 రకాలుగా ఈ సంబోధనను అర్జునుడు వాడుకుంటున్నాడు. పరమాత్మకు కేశినిషూదనుడు లేదా కేశవుడు అనేటువంటి పేరు ఉంది. పరమాత్మ యొక్క శ్రీకృష్ణావతారంలో ఆయన చిన్నప్పుడు కేశి అనేటువంటి ఒక రాక్షసుడు, కంసుడు యొక్క అనుచరుడు, అశ్వరూపంలో గుర్రం రూపంలో వచ్చి పరమాత్మను శ్రీకృష్ణుణ్ణి సంహరించాలి అనే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి వీళ్ళు పిల్లలందరూ కలిసి బయట ఆడుకుంటూ ఉండగా వాళ్ళ మధ్యలో చేరి వాళ్ళలో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేశాడు. పరమాత్మ ఆ కేశి అనేటువంటి రాక్షసుణ్ణి 4 కాళ్ళు 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకుని గిరగిరా తెప్పి అవతలకి పారవేశాడు. సుమారుగా చాలా దూరం, 200 మూరల దూరంలోనో ఎక్కడో ఈ కేశి అనేటువంటి రాక్షసుడు యొక్క శరీరం పడింది. ఆ తర్వాత కూడా ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అతని నోటిలో చేయి పెట్టి అతన్ని సంహరించాడు అని శ్రీకృష్ణ లీలలలో మనకు తెలుస్తూ వస్తోంది. కాబట్టి కేశి అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వాడివి నువ్వు, మానవులలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తులను సంహరించగలిగిన వాడివి నువ్వు. కాబట్టి రాక్షస ప్రవృత్తులు లేకుండా ఉండవలసినటువంటి సన్యాసం అనేటువంటి దాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం నీకు ఉన్నది అని స్పష్టంగానే ఒకవైపు చూపిస్తున్నాడు. మరొక వైపు సన్యాసంలో ప్రధానమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యం కూడా నీకు ఉన్నది. ఇంద్రియాల యొక్క రాక్షస ప్రవృత్తులను నిగ్రహించేటువంటి సామర్థ్యం నీకు ఉన్నది అనే అంశాన్ని కూడా కేశినిషూదన అనే సంబోధన ద్వారా అర్జునుడు చూపిస్తున్నాడు. కేశి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నటువంటి కథలో అశ్వరూపాన్ని, గుర్రం రూపాన్ని ధరించినటువంటి రాక్షసుడు అనే అర్థం గనక చెప్పుకున్నట్లయితే, ఇంద్రియాలకు గుర్రములలాగా లేనటువంటి లేదా నియంత్రించటానికి వీలు లేనటువంటి శక్తి సామర్థ్యాలు లేదా ఇష్టం వచ్చినట్లు పరిగెత్తే స్వభావం ఉంటుంది. ఇంద్రియాలు గుర్రాల వంటివి. గుర్రాల వంటి ఇంద్రియాలను నియంత్రించగలిగేటువంటి లేదా గుర్రాల వంటి ఇంద్రియాలలో ఉండే రాక్షస ప్రవృత్తులను నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉన్నది. రాక్షస ప్రవృత్తులను ఇంద్రియాల నుండి వేరు చేసి ఇంద్రియాలను సరి అయిన దారిలో పెట్టగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉన్నది. అలాంటి అనుగ్రహ సామర్థ్యం నీకు ఉన్నది. కాబట్టి నీ అనుగ్రహం ఉన్నట్లయితే బాహ్యమైనటువంటి ఏ ఆటంకాలు సన్యాసానికి ఉండబోవు. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల యొక్క రాక్షస ప్రవృత్తుల ద్వారా వచ్చేటువంటి ఆటంకాలేవి సన్యాసానికి ఉండబోవు. అలాగే మానసికమైనటువంటి ఆటంకం కూడా సన్యాసానికి ఉండబోదు. కాబట్టి సన్యాసాన్ని నియంత్రించగలిగిన లేదా సన్యాసాన్ని అనుగ్రహించగలిగిన, సన్యాసాన్ని నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉన్నది. కాబట్టి నువ్వు మహాబాహువువి, నీవే హృషికేశుడివి, నీవు కేశి నిషూదనుడివి. కాబట్టి నీకు సన్యాసాన్ని నిలబెట్టి సన్యాసంలో మానవుణ్ణి పైకి తీసుకువెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. అటువంటి వాడిని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇటువంటి వాడిని సన్యాసం యొక్క తత్వాన్ని బోధించి నన్ను సన్యాసంలో నిలబెట్టవలసింది అని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అనేటువంటి భావాన్ని కూడా అర్జునుడు వ్యక్తీకరణం చేస్తున్నాడు. వ్యక్తీకరిస్తూ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్ కేశి నిషూదన అని అంటున్నాడు. పరమాత్మకు అర్జునుడి యొక్క ప్రశ్న, ఈ ప్రశ్న వెనకాల ఉండేటువంటి మూలం లేదా పరమ మూలం ఇవన్నీ అర్థమయ్యి అర్జునుడు ఏ అభిప్రాయంతో ఈ ప్రశ్న వేస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి పరమాత్మ మనసులో ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఏదో విధంగా నీవు సన్యాసానికి యోగ్యుడివి అని ఒక్క మాట పరమాత్మతో అనిపించుకుంటే చాలు. సన్యాసానికి నీవు యోగ్యుడివే అని పరమాత్మ గనక అన్నట్లయితే వెంటనే సన్యాసం పుచ్చేసుకోవచ్చు, ఉన్న పనిని విడిచిపెట్టేయచ్చు, ఈ పనిలో ఉండేటువంటి దోషాలన్నిటినీ వారించుకోవచ్చు అని అర్జునుడు అభిప్రాయపడుతున్నాడు. దానికి తగ్గట్లుగా దైవాసుర సంపద్విభాగ యోగంలో మాశుచ సంపదం దైవీం అభిజాతోసి భారత అని నేనే అన్న మాటను అర్జునుడు గుర్తుపెట్టుకున్నాడు.
దైవాసుర సంపదలను గురించి చెప్పేటప్పుడు నీకు ఆసుర సంపదలేమీ లేవు, నీకు దైవీ సంపదలే ఉన్నాయి. దైవీ సంపదలే ఉన్నాయి కాబట్టి దైవీ సంపద్ విమోక్షాయ, మోక్షానికి కావలసినటువంటి దైవీ సంపదలన్నీ నీ దగ్గర ఉన్నాయి అని పరమాత్మ వెన్ను తట్టినట్లుగానే మరొకసారి నీకు సన్యాసార్హత ఉన్నది, నీవు సన్యాసం తీసుకోవడానికి యోగ్యుడివి అని పరమాత్మతో ఒకసారి అనిపించేసుకుంటే చాలు అని అర్జునుడు ఆశపడుతున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు అర్జునుడికి సన్యాసం పుచ్చుకునేందుకు యోగ్యత లేదు. ఇప్పటికిప్పుడు అర్జునుడు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు అనుమతి లేదు అనే విషయాన్ని అర్జునుడికి సరి అయిన రీతిలో తెలియచెప్పాలి. అలాగే అర్జునుడు అడిగినట్లుగానే సన్యాసానికి త్యాగానికి ఉండేటువంటి భేదాన్ని, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి ఏకత్వాన్ని, వీటన్నిటినీ కూడా సరి అయిన రీతిలో ఉపదేశం చేసి అర్జునుణ్ణి సరి అయినటువంటి సన్యాసతత్వాన్ని తెలుసుకునేవాడిగా చేయాలి. చేసి సన్యాసానికి అర్హుడినా కానా అనే విషయాన్ని అర్జునుడే తెలుసుకునేటట్లుగా చేయాలి అని పరమాత్మ ఆలోచించాడు. ఆలోచించి తన సమాధానాన్ని ఇలా ప్రారంభించాడు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం త్యాగం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా అని. ఓ అర్జునుడా, నువ్వు అడిగినట్లుగా సన్యాసం, ఆ సన్యాసం యొక్క తత్వం, త్యాగం యొక్క తత్వం రెండిటినీ జాగ్రత్తగా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. కవయః పండితులు, కామ్యానాం కర్మణాం న్యాసం, కామ్యానాం అంటే ఏదో ఒక కోరికను తీర్చుకోవటానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి కామ్య కర్మల యొక్క న్యాసం విడిచిపెట్టటాన్ని సన్యాసం విదుః, సన్యాసం అని వారు తెలుసుకున్నారు, వారు అలా చెప్తున్నారు. త్యాగం అంటే ఏమిటి అంటే సర్వకర్మ ఫలత్యాగం, అన్ని కర్మల యొక్క ఫలాలను విడిచిపెట్టటం, సర్వకర్మ ఫల త్యాగం. ప్రాహు త్యాగం విచక్షణాః, విచక్షణ కలిగినటువంటి లేదా వివేకం కలిగినటువంటి ఈ పండితులు సర్వకర్మ ఫల త్యాగాన్ని త్యాగం అని అంటున్నారు. వారు అంటున్నారు అని మాత్రమే కాదు, ప్రాహు సరిగ్గానే అంటున్నారు. వారు అన్నమాట సరిగ్గానే ఉన్నది. ఏమి సరిగ్గానే ఉన్నది అంటే కామ్యానాం కర్మణాం త్యాగం సన్యాసం కవయో విదుః అనే మాట సరిగ్గానే ఉన్నది. కామ్యానాం ఏదో ఒక కోరిక తీర్చుకోవటానికి కామ్య విధితో ఫలానా యాగం లేదా ఫలానా క్రియ చేసినట్లయితే ఫలానా కోరిక తీరుతుంది అనేటువంటి వాక్యం ద్వారా తెలుసుకున్నటువంటి క్రియలన్నిటినీ విడిచిపెట్టడం, ఆ క్రియలను విడిచిపెట్టడానికి వీలుగా ఆ క్రియల యొక్క ఫలితాల మీద కోరికలను పూర్తిగా విడిచిపెట్టుకోవటం, అటువంటి కోరికలే లేకుండా ఉండటం వలన కామ్యకర్మలను చేయకుండా ఉండటం అనే అంశాన్ని సన్యాసం అని వారు అంటున్నారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. దానికి వ్యతిరేకంగా లేదా దానికి కొంచెం తేడాగా నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలితాలను పూర్తిగా విడిచిపెట్టుకోవటం, సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహు, త్యాగం అని చెప్తున్నారు. కామ్యకర్మలను విడిచిపెట్టడం సన్యాసమైతే, నిత్యకర్మల యొక్క ఫలితాలను నైమిత్తిక కర్మల యొక్క ఫలితాలను విడిచిపెట్టడం త్యాగం అవుతుంది. సన్యాసం త్యాగం అనేవి ఈ రెండు వేరుగా ఇలా ఉన్నాయి అనే విషయాన్ని పండితులు చెప్తున్నారు. విచక్షణ కలిగినటువంటి వారు, వివేకం కలిగినటువంటి వారు వీవి చెప్తున్నారు. వారు చెప్తున్నటువంటి విషయం సరిగ్గానే ఉన్నది అని పరమాత్మ ప్రాథమికంగా ఒక సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే మొత్తం కర్మలను 3 రకాలుగా విభాగం చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కదా. ఒకటి నిత్యకర్మ, అంటే మానవుడు జీవించి ఉన్నంత మాత్రాన, మానవుడు ఆయా జన్మలను పొందినంత మాత్రాన చేయవలసినటువంటి కర్మ నిత్యకర్మ అని తెలిసిందే కదా. నైమిత్తిక కర్మ ఏదో ఒక సందర్భంలో ఆయా కాలాలను బట్టి ఆయా సందర్భాలను బట్టి చేయవలసినటువంటి కర్మ అనేటువంటి మాట కూడా తెలిసిందే కదా. ఈ రెండు కాక
ఈ రెండిటిని మించి ఏదో ఒక కోరిక తీరటానికి ఫలానా క్రతువు చేసుకున్నట్లయితే ఫలానా కోరిక తీరుతుంది అని వేదవాక్యాలు చెప్పినటువంటి క్రియలను లేదా కర్మలను కామ్యకర్మలు అంటారు అని తెలిసిందే కదా. వాటిని రెండుగా విభాగం చేసుకున్నట్లయితే కామ్యకర్మలు కాని కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు అని రెండుగా విభాగం చేసుకున్నట్లయితే అందులో కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టటం, కామ్యకర్మలను అసలు కోరికలే లేకపోవటం వలన, తీర్చుకోవలసినటువంటి అవసరం లేకపోవటం వలన చేయకుండా ఉండటం, ఏదో ఒక కోరికతో చేయవలసినటువంటి ఏ పనిని చేయకుండా ఉండటం అనే దాన్ని సన్యాసం అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా చేసి తీరవలసినటువంటి పనులను మాత్రం చేసుకుంటూ, చేసి తీరవలసినటువంటి శాస్త్రం మనకు చెప్పినటువంటి పనులను మాత్రం చేసుకుంటూ వాటి యొక్క ఫలితాలను మాత్రం ఆశించకుండా ఉండటం, వాటి యొక్క ఫలితాలను విడిచిపెట్టేయటం అనేదాన్ని త్యాగంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రెండిటిలోనూ ఉండేటువంటి తేడా ఇంతే. కామ్యకర్మలను విడిచిపెట్టడం, నిత్యకర్మలను విడిచిపెట్టేందుకు అవకాశం అందరికీ లేదు కాబట్టి నిత్యకర్మలను చేసుకుంటూ వాటికి ఫలితాలను మాత్రం విడిచిపెట్టుకోవటం అనేదే ఈ రెండిటికి ఉండే తేడా. సన్యాసం అంటే కామ్యకర్మలను చేయకుండా ఉండటం, త్యాగం అంటే నిత్యకర్మలకు ఫలితాలను ఆశించకుండా ఉండటం, ఫలితాలను ఆశించకుండా నిత్యకర్మలను చేయటం అనే అంశాన్ని, ఈ తేడాన్ని సరి అయిన రీతిలో వారు చెప్తున్నారు. చెప్పిన దాన్ని సరి అయిన రీతిలోనే అర్థం చేసుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. అనటంతో పాటుగా ఇందులో రెండిట్లోనూ విడిచిపెట్టడమే సమానంగా ఉన్నది కదా. ఒకవైపు కర్మలను విడిచిపెట్టడం, ఇంకోవైపు కర్మల యొక్క ఫలితాలను విడిచిపెట్టడం అని విడిచిపెట్టడమే సమానంగా ఉన్నది కదా అని ఒకవేళ నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే ఆ అంశంలో సమానత్వాన్ని కాదనటం లేదు అనే అంశాన్ని కూడా పరమాత్మ సూచనప్రాయంగా చెప్తున్నాడు. సూచనప్రాయంగా చెప్తూ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా అని అంటున్నాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః అనే విషయాన్ని పరమాత్మ చెప్పాడు. ఇంకా చాలా చాలా శ్లోకాలలో ఈ సన్యాసం, కామ్యకర్మలను విడిచిపెట్టడం లేదా ఏదో ఒక ఫలితం మీద ఆసక్తితో కర్మలను చేయకపోవటం అనేటువంటి సన్యాసాన్ని గురించినటువంటి ప్రస్తావనను పరమాత్మ చేస్తూనే వస్తున్నాడు. ఆ చేసినటువంటి ప్రస్తావననే మరొకసారి ఈ ఉపసంహారాధ్యాయంలో చూపిస్తూ సన్యాసం అంటే ప్రాథమికంగా అర్థం చేసుకోవలసింది కామ్యకర్మలను చేయకపోవటం, చేసే పనులకు ఫలితాన్ని ఆశించకపోవటం, లేదా చేసి తీరవలసినటువంటి పనులకు, నిత్యకర్మలకు ఫలితాలను ఆశించకపోవటం అనేదాన్ని అర్థం చేసుకోమని పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. మనం పరమాత్మ సూచనలన్నిటినీ శ్రద్ధగా గ్రహించి పరమాత్మ మన జీవితాలను పై స్థాయిలకు మార్చుకోవటానికి లేదా పై స్థాయిలకు మన జీవితాల యొక్క సాఫల్యాలను చేర్చటానికి ఈ ఉపదేశాలను చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు నిర్ధారించుకునే ఉన్నాం. కాబట్టి తగినట్లుగా పరమాత్మ చెప్తున్నట్లుగా కామ్యకర్మల మీద ఆసక్తిని తగ్గించుకోవటం, నిత్యకర్మల మీద ఆసక్తిని పెంచుకుంటూ వాటి యొక్క ఫలితాల మీద మాత్రం ఆసక్తిని తగ్గించుకోవటం అనే అంశం మీద మనం దృష్టి పెట్టుకుందాం. మనం దృష్టి పెట్టి ఈ అంశాన్ని సాధించి కామ్యకర్మలను దూరంగా ఉంచి నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను ఫలితం మీద ఆసక్తి లేకుండా చేసేటట్లుగా మన మనస్సులలో ఉండి హృషికేశుడుగా ఉండి ప్రోత్సహించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.